హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు బాలా తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది ఫైర్ బోల్ట్ ఫోనెక్స్ 1.3 ఇంచ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అనమాట ఇది. సో ధర తక్కువ, చాలా ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇందులో. సో ఇందులో నా ఫీచర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో అందుకనే అన్బాక్సింగ్ అంతే కాకుండా రివ్యూ అయితే మీకైతే ఈరోజు అయితే షేర్ చేస్తాను. ఇకపోతే దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి మనకి 3,000 రూపాయలు చూపిస్తుంది, ఒక్కొక్కసారి 2,500, ప్రజెంట్ అయితే 2,500 అయితే చూపిస్తుంది. సో మా బాబాయ్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మా బాబాయ్కి వచ్చేసరికి 2,000 అయితే పడ్డది అనమాట ప్రైస్ అయితే. అండ్ దీని బాక్స్ మీద కనుక మనం చూసుకున్నట్టయితే ఏకంగా 9,999 రూపాయలు అయితే ఎంఆర్పి అయితే ఉంది. సో అదైతే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ అయితే. సో ఈ వాచ్కి అయితే 10,000 పెట్టే అంత సీన్ అయితే లేదు. సో 2,000, 2,500 అయితే పెట్టవచ్చు అనమాట ఈ వాచ్ కొనుక్కోవడానికి అయితే. సో ఈ వీడియోలో ఈ వాచ్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్, అంతేకాకుండా ఫ్యూచర్స్, అంతేకాకుండా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మనం చూద్దాం. అండ్ దాని తర్వాత కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్స్ గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఫైర్ బోల్ట్ ఫోనెక్స్ 1.3 ఇంచ్ బ్లూటూత్ కాలింగ్. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫైర్ బోల్ట్ అని చెప్పేసి మనకి బ్రాండింగ్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. SpO2 మానిటరింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్, కెమెరా కంట్రోల్, హార్ట్ రేట్ ట్రాకింగ్, IP67 వాటర్ రెసిస్టెంట్, వెదర్ అప్డేట్స్. అంతేకాకుండా ఇక్కడ ప్రైజింగ్ అయితే మనం చూసినట్టయితే మనకి 9,999 రూపాయలు అయితే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. అండ్ సైడ్ ఇంకొక సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు ఇక్కడ. సేమ్ అవే ఫీచర్స్ మనకి బ్లూటూత్ కాలింగ్, SpO2 మానిటరింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్. అండ్ ఇక్కడ బాటంలో కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి డాఫ్ట్ యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక QR కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ QR కోడ్ తోటి అయితే మనం యాప్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మనం లోపల చూసినట్టయితే మనకి వాచ్ అయితే ఉంది ఫస్ట్ మనకి. సో ఇక్కడ మనకి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ప్లీజ్ ఛార్జ్ ది వాచ్ టు 100% బిఫోర్ ఫస్ట్ యూజ్ అని చెప్పేసి ఉంది. సో చూద్దాం ఇంకా లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో. సో వాచ్ అయితే తీసి పక్కన పెడతా ఉన్నాను. ఇందులో మనకి ఛార్జింగ్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే మనకి. సో ఇంకా వాచ్ పక్కన పెడేస్తే మనకి ఏమేమి కంటెంట్స్ ఉన్నాయంటే ఇందులో మనకి ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి ఛార్జర్ USB నుంచి అయితే మనకి సపరేట్ వాచ్కి అయితే ఇది ఛార్జర్ Type-C మైక్రో USB కాదు. అండ్ కొన్ని మనకి పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి అంటే ఎక్కడెక్కడ మాన్యువల్ బుక్ అయితే ఉంది ఇందులో మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. అండ్ కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఇవన్నీ కూడా మనకి వారంటీ కార్డ్. ఇది వచ్చేసరికి రిజిస్టర్డ్ వారంటీ కార్డ్ అనమాట. సో ఇది మనం స్కాన్ చేస్తే మన ప్రోడక్ట్ అనేది మనం వారంటీకి అయితే మనం రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. అండ్ కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇంకా ఏం అవసరం లేదు. సో ఇక మనం పేపర్ వర్క్ మొత్తం కూడా మనం పక్కన పెట్టేస్తే మనం డైరెక్ట్ వాచ్ అయితే చూద్దాం. సో వాచ్ చూసినట్టయితే మనకి చాలా బాగుంది ఇది. సో బెల్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి రిమూవ్ అయితే చేస్తున్నాను స్టిక్కర్ అనేది. సో వావ్, చాలా బాగుంది ఇది, షైనింగ్ అయితే అవుతుంది ఇది. అండ్ 1.3 ఇంచ్ రౌండ్ డిస్ప్లే మనకి చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లే అయితే మనకి. సో చూడొచ్చు మనకి బెల్ట్ కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బెల్ట్ కూడా ఏ విధంగా ఉందనేది. సో మనం ఒకసారి చూద్దాం లోపల మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది. సో మనం కింద నుంచి కనుక స్క్రోల్ చేసుకుంటే మనకి ఏవైతే మెసేజ్ వచ్చాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ. అండ్ రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఈరోజు యాక్టివిటీస్ మనం ఏమేమి చేసామనేది అయితే మనకి ఇక్కడ అన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని చూపించడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి కనుక మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో టాప్ నుంచి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సెట్టింగ్స్, బ్రైట్నెస్, వైబ్రేషన్, అండ్ అంతేకాకుండా బ్యాటరీ సేవర్ మోడ్, టార్చ్. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో చూడొచ్చు మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి బ్రైట్నెస్ అనమాట. సో బ్రైట్నెస్ కూడా మనం ఇక్కడ నుంచి మనం పెంచుకోవచ్చు, అదేవిధంగా బ్రైట్నెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో వచ్చేసరికి MIUI బ్రైట్నెస్ ఏవైతే మనం పెంచుకుంటాం అలా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వైబ్రేషన్, అండ్ ఇది వచ్చేసరికి టార్చ్ అనమాట. సో టార్చ్ ఆన్ చేయగా మనకి లైట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి వైబ్రేట్ మోడ్, ఇది ఫోన్ అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి బ్యాటరీ సేవర్. సో ఇది ఆన్ చేస్తే మనకి కొంచెం బ్రైట్నెస్ అనేది మనకి తగ్గిపోతుంది. సో ఇది బ్యాటరీ సేవర్. అండ్ సెట్టింగ్లో చూసుకుంటే మనకి స్టాప్ వాచ్ ఉంది, అదేవిధంగా అలారం, అండ్ అదేవిధంగా మనకి ఇంకా టైమర్ అయితే ఉంది.
సో టైమింగ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు, స్టాప్ వాచ్. అండ్ మెన్యూ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి మనకి గ్రిడ్ వ్యూ ఉంటుంది, అదేవిధంగా లీస్ట్ వ్యూ ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసింది గ్రిడ్ వ్యూ అది. సో లీస్ట్ వ్యూలో అయితే మనకి ఏ విధంగా ఉంటుందని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో లీస్ట్ వ్యూ అయితే ఆప్షన్ అయితే పెడుతున్నాను. సో మొత్తం మనం బ్యాక్ వచ్చేసేయాలి. సో మొత్తం మనం బ్యాక్ వచ్చేస్తే మనం ఇందాక లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసాం కదా, సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు ఇది లీస్ట్ వ్యూ అనమైతే లీస్ట్ ప్రకారంగా అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇందాకైతే బాగుంది, ఒకసారి మళ్ళీ గ్రిడ్ వ్యూ అయితే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ ఆల్రెడీ మనం బయట చూసాం ఇందాక ఆప్షన్ ఇది. అండ్ ఫోన్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి యాప్ అయితే మనం కనెక్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మనకి వర్కౌట్ అయితే అవుతాయి. అండ్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ వాచ్కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ అయితే ఉంది. అండ్ కొన్ని వాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇందులో అయితే. అండ్ ఫైనల్గా క్యూఆర్ కోడ్. సో ఏదైతే మనం ఇందాక బాక్స్ మీద చూసామో సేమ్ అదే క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి డాఫ్ట్ అనే ఒక యాప్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది వాచ్ని యాప్కి. సో అప్పుడు మాత్రం మనకి వాచ్ అనేది మనకి వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్క్రోల్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ కాలింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, వెదర్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కెమెరా కానివ్వండి. సో ఇవన్నీ మనం కనెక్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనం మొబైల్ కనెక్ట్ చేయాలి. సో హార్ట్ రేట్ అయితే చెక్ చేద్దాం. సో హార్ట్ రేట్ యాక్టివేట్ చేయగానే మీరు చూడొచ్చు మనకి గ్రీన్ లైట్స్ అయితే మనకి సెన్సార్ లైట్స్ అయితే మనకి బ్లింక్ అయితే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి మొబైల్ అయితే కనెక్ట్ చేయలేదు యాక్చువల్గా, నేను కేవలం ఒక్క మొబైల్ మాత్రమే ఉంది కదా, అది రికార్డింగ్లో అవుతుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి SpO2 అయితే పెట్టాను. సో ఇది వచ్చేసరికి సో ఇక్కడ చూడొచ్చు మనకి మధ్యలో ఏదైతే ఉన్నాయో సెన్సార్, సో ఇవి వచ్చేసరికి మనకి SpO2 సెన్సార్. సో ఇక్కడ చూడొచ్చు మనకి. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ AI వాయిస్ అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ లేదంటే అలెక్సా, అమెజాన్ అలెక్సా, సో ఇవైతే మనకి వర్క్ అయితే అవుతాయి ఇందులో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చూసినట్టయితే మనకి చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, వాకింగ్, సైక్లింగ్, ఫుట్బాల్ అండ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో. అంతేకాకుండా మనం ఇందులో కొన్ని మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ అయితే బాగుంది ఇందులో. అండ్ నెక్స్ట్ థింగ్ కనుక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే స్క్రీన్ని మనకి ఇక్కడ చాలా స్క్రీన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా స్క్రోల్ చేయాలి లెఫ్ట్ నుంచి రైట్కి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి చాలా ఫేసెస్ అయితే ఉన్నాయి, మనకి వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకటి సెట్ చేద్దాం మనం. సో ఇదైతే సెట్ చేస్తున్నాను నేను. సో చూసారా మనకి నార్మల్ వాచ్ ఏదైతే ఉంటుందో సో అదేవిధంగా బాగుంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అదేవిధంగా ఒక మైక్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది ఓవరాల్గా మనకి. సో నేను అవుట్డోర్లో కూడా టెస్ట్ చేశాను. సో మనకి డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో ఎక్కడ మనకి బ్రైట్నెస్ అయితే మనకి తగ్గిపోవట్లేదు. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ ఎండలోకి అయితే వెళ్ళి తీసింది ఇది షార్ట్ అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డిస్ప్లే అయితే మనకి కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక స్మార్ట్ వాచ్, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. సో ఇందులో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఒక స్పీకర్ ఉంది అండ్ మైక్ ఉంది, అంతేకాకుండా సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో అన్ని రకాల సెన్సార్స్ అయితే ఉన్నాయి మనకి. నార్మల్గా మనం ఏదైతే స్మార్ట్ బ్యాండ్స్ అయితే మనం తీసుకుంటుంటామో సో అందులో ఉన్న ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో నుంచి కెమెరా కంట్రోల్ చేయొచ్చు మన మొబైల్లో, సో మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. సో లేటెస్ట్ ఇదనమాట. సో ఇప్పుడున్న ట్రెండ్లో ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో మనకి అన్ని రకాల ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో 2,500 రూపీస్కి అయితే మాత్రం ఇది బెస్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. సో కంపెనీ చూస్తే మనకి Boltt Phoenix అనమాట. సో Boltt నుంచి అయితే ఇది ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే ఇందులో నా ఫ్యూచర్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి. సో అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మన ఛానల్తో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ టెక్ వీడియోస్ కోసం చూస్తున్నాను మన ఛానల్ని బాలా తెలుగు టెక్ ఛానల్. సో దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.